డిస్కషన్ అంటే ఎందుకు అదొక ఒకరికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ విధంగా నాకు ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది మీ కన్సర్నా, లేకపోతే మీ నాన్నగారు ఫోర్స్ఫుల్గా ఏమైనా పంపిస్తున్నారా? అంటే ఫోర్స్ఫుల్గా అని చెప్పలేను, కానీ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది డెఫినెట్గా. ముఖ్యమంత్రి గారు ఈరోజు నాన్నగారిని ఒక అత్యంత నమ్మకస్తుడిగా పక్కన పెట్టుకున్నారు. అలాంటి టైంలో ఇంత బాగా కష్టపడి ఈ కాన్స్టిట్యున్సీని మనకు అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా దీన్ని ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాను. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లోకి రావాలని? డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇంత ఎర్లీగా వచ్చింది మాత్రం ముఖ్యమంత్రి గారి వల్ల, నాన్నగారి వల్ల. అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్లీ మీ ఏజ్ ఎంత అండి కరెక్ట్గా? 25 అంటే ఒకవేళ రేపు పొద్దున అసెంబ్లీలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే యంగెస్ట్ ఎమ్మెల్యే, అందరికన్నా కూడా యంగెస్ట్ ఎమ్మెల్యే బహుశా మీరే అవుతారేమో కదా? ఉండొచ్చు అనుకుంటాను, మేబీ ఉండొచ్చు. మీ నాన్నగారు కూడా ఈ ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినట్టు ఈయన ఈ ఏజ్లో ఎమ్మెల్యే అవ్వాలా? ఎమ్మెల్యే కాదు, 27కి నన్ను జెడ్పీటీసీ అయ్యాడు. బట్ 25కి నాకు అవకాశం దొరికింది. 21 ఇయర్స్కే నేను తిరుపతి రూరల్ పెద్ద మండలం 1,60,000 ఓట్లకి నేను ఎంపీపీగా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా. ఓకే. ఇప్పుడు మీకు ఒక సింగపూర్లో చదువుకుని వచ్చారా మీరు? నేను సింగపూర్లో బ్యాచిలర్స్ చేశాను, మళ్ళీ లండన్లో మాస్టర్స్ చేశాను. చంద్రగిరి నియోజకవర్గం ఆల్రెడీ నాన్నగారు డెవలప్ చేసేసారు, ఇంక నేనేం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే మీరు యంగ్స్టర్ కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆలోచనలు ఒకలా ఉంటాయి, ఆయన మాస్ లీడర్ కాబట్టి, మీరు యూత్ లీడర్, కొత్త ఆలోచనలతో వేరే దేశాల్లో చదువుకుని వచ్చారు కాబట్టి మీ భావజాలం, మీ ఆలోచన, మీ డెవలప్మెంట్ చేయాలన్న తపన వేరుగా ఉంటుంది. సో ఆ టైప్లో చంద్రగిరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే మా యూత్ కోసం, జాబ్స్ కోసం ఇప్పటికీ 2 జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని వందల మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా చెప్తున్నాను, పర్సనల్గా నేను ఫాలోఅప్ చేసి ఇనిషియేటివ్ తీసుకుంది మనం కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో కావచ్చు, ఇంకెక్కడైనా టీటీడీలో కావచ్చు, మాకు అదృష్టం ఏంటంటే స్వామివారి పాదాలకు చెంత మేము అందరం ఉన్నాం కాబట్టి ఏదైనా జాబ్స్ కావాలంటే పాపం ఎవరికైనా చెప్తే, ఇక్కడ టీటీడీలో కొన్ని వేల జాబ్స్ ఉంటాయి కూడా చెప్తే చేస్తారు. ఇవంతా ఒక అదృష్టం. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఈసారి కరోనా సమయంలో 2-3 ఇయర్స్ పోయింది మాకు. మొత్తం దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ కొంత ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. కానీ మేమైతే ప్రయత్నం చేస్తూ మనం ఉన్న ఇండస్ట్రీస్ని కూడా మన తిరుపతి రూరల్లో కూడా 2-3 చోట్ల ప్రయత్నం చేశాము. అది కూడా ప్రాసెస్లో ఉంది. తిరుపతిలో వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని ఒకటి మన హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు మనం విజిట్ చేసిపోయారు. తురా ల్యాండ్స్ ఒక 4 acres కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాము మేము. అది కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. చంద్రగిరి చానంబట్లో ఒక 40-50 acres మనము SEZకి ఇద్దాం అనుకుంటున్నాం, అది ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం మెటీరియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. మనకి 3-4 ఇయర్స్ పోయింది కాబట్టి మాకు 1.5 year యాక్చువల్గా పరిపాలన చేసే అవకాశం ఉంది కాబట్టి మెటీరియల్స్ టైం పట్టింది. నేను వచ్చినప్పుడు అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని జాబ్స్ వరకు ఇబ్బంది లేకుండా చేస్తాను. అంటే మీ మీద ఒక అలిగేషన్ వచ్చింది, మీ మీద అంటే మీ నియోజకవర్గం మీద, నాన్నగారి మీద ఒక అలిగేషన్,